అండ్ ఐ షో యూ ద వెరీ న్యూ మోడల్ మ్యామ్. ఇప్పటిదాకా మీరు ఎప్పుడు చూడండి, ఐ షో యూ నౌ. ఏంటి ఇప్పుడు వరకు అన్ని అలాగే కనిపించాయి, మళ్ళీ ఇంకా కూడా కొత్తగా ఉందా? వీ షో ద స్టిల్ బెస్ట్ మ్యామ్. ఓకే రఘు గారు, లెట్స్ గో. మీకు చెప్పిన రిక్లైన్ ఇదే మేడం, వేర్ యూ డోంట్ ఎవర్ సీ. ఎక్కడ చూడలేదంటే ఈ కలర్ రేర్, ఇంకేంటి కొత్తదా? కలర్ కాదు మేడం, ఇట్స్ ఆటో రాకింగ్ మ్యామ్. ఇక్కడ మీకు ఫంక్షన్స్ ఉంటాయి, రాకింగ్ లెవెల్స్ ఉంటాయి మ్యామ్, 1 2 3 4 ఉంటాయి. ఇట్ విల్ రాక్ ఆటోమేటికలీ మ్యామ్. సో ఐ హావ్ టు రాక్ నౌ. yes ma'am. మీరు ఊగకర్లా. ఓకే వెయిట్ గైస్, మీరు ఊగకర్లేదు, ఓకే అదే రాక్ అవుతుంది. సో ఇప్పుడు మీరు పెంచండి అది కొంచెం. yes ma'am. ఇప్పుడు అదే రాక్ అవుతూ ఉంటుంది మ్యామ్ దీన్ని ఇట్లాగా. ఓకే అండ్ ఇట్ హ్యాస్ అ రిక్లైనింగ్ ఆప్షన్ ఆల్సో మ్యామ్. మీరు రిక్లైన్ అయ్యి కూడా రాక్ అవ్వచ్చు మ్యామ్. కొంచెం ఇట్లా రిక్లైన్ అయ్యి కూర్చొని నౌ ఇఫ్ యూ వాంట్ టు రాక్ ఆల్సో యూ కెన్ రాక్ మ్యామ్. యాక్చువల్లీ బాగుంది చాలా. బేబీ స్లీపింగ్ అప్పుడు నిద్ర మనం వస్తుంది కూర్చొని రిలాక్సింగ్ అవ్వచ్చు చదువు అనుకున్నప్పుడు. సో ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు రైట్? yes మ్యామ్. తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు మ్యామ్. ఓకే 0 to 5 ఆప్షన్స్ ఉంటాయి. బాగుందండి. యూ కెన్ చూస్. సింగిల్ సోఫా. రైట్ మ్యామ్. సో ఒక కస్టమర్కి ఎట్లా ఉందో నీడ్ అన్ని రకాలుగా మీరు ప్రొవైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏది వదలలేదు, ఏ ఆప్షన్ కూడా. అంటే వాళ్ళకి చిన్న చిన్న ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఇవి చిన్న చిన్న కూడా ఉంటాయి విషయాలు, కానీ మనకు అలాంటి ఫీచర్స్ కూడా సోఫాలో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద చైల్డ్ టు ద అడల్ట్, మిడిల్ ఏజ్ గ్రూప్ కానీ ఫ్యాన్సీగా కూర్చోవాలనుకున్నా కానీ. ఎస్. అండ్ ఫ్యాన్సీ కప్ హోల్డర్స్ మ్యామ్. ఓకే మల్టీ ఫంక్షన్ కప్ హోల్డర్స్ అన్నమాట ఇవన్నీ. బాగుంటాయి మ్యామ్. ఓకే రిలాక్సింగ్. సూపర్. సో రఘు గారు, సోఫాస్ అయితే మనం చాలా ఎక్స్ప్లోర్ అయిపోయాము, ఇంపోర్టెడ్ అండ్ కస్టమైజ్డ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? విల్ షో యూ డైనింగ్ టేబుల్స్ మ్యామ్. ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్స్ చూపిస్తాం. ఓకే, సో మన దగ్గర అన్ని ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి రైట్? yes ma'am. ఓకే, సో అవి కూడా ఎక్స్ప్లోర్ అవుదాం మరి. విల్ షో యూ మ్యామ్. యా ప్లీజ్. సో ఇప్పుడు నౌ వీఆర్ ఎట్ ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్ సెషన్. ఓకే, సో ఇది స్టోనే చాలా చక్కగా అనిపిస్తుంది, అంటే స్టోన్ కలర్ ఇంకా మనకి ఇదే ఉంటుంది రైట్? yes ma'am. ఇవన్నీ natural stones ma'am. We have multiple grades of stones like white, brown, green, blue. అచ్చా, సో ఇప్పుడు దానికి బేస్ కూడా కొత్తగా ఇచ్చినట్టున్నారు కదా? yes ma'am. ఇప్పుడు ఈ బేస్ వచ్చి మెటల్ మ్యామ్, స్టెయిన్లెస్ స్టీల్ విత్ PVD కోటింగ్ బేస్. ఓకే, అండ్ దెన్ చైర్స్ ఇలా ఇచ్చారా దీనికి? yes ma'am. కాంబినేషన్. ఈ చైర్స్ అనేది ఇంటీరియర్ కాంబినేషన్ తగ్గట్టు చూస్ చేసుకుంటారు. ఓకే, లైక్ రొటేటింగ్ చైర్. ఇప్పుడు మీరు దానిలో కూర్చొని ఒకసారి ట్రై ఇది చేయండి. ఇదా? నో, గాట్ ఇట్. రొటేటింగ్ చైర్. ఓకే, రొటేటింగ్ చైర్. ఇది ఈవెన్ ఇన్ డైనింగ్ టేబుల్ వీ కెన్ హ్యావ్ దిస్ వన్ రైట్? వీ కెన్ ప్రిఫర్ దిస్ వన్. బాగుంటాయి. ఓకే, అండ్ ఫిక్స్డ్ చైర్స్ కావాలంటే ఫిక్స్డ్ చైర్స్ తీసుకుంటుంటారు. ఇది ఇవి ఫిక్స్డ్ చైర్స్. యా, ఇవన్నీ న్యాచురల్ స్టోన్స్ మ్యామ్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టోన్స్. సో నేచురల్ స్టోన్ కి ఏంటి ఫినిషింగ్ ఏమి ఇచ్చారు? పైన PPF ఫిల్మ్ ఇచ్చాం. నేను అదే అడిగాను మిమ్మల్ని, ఏంటి ఫినిషింగ్ ఏమి ఇచ్చారు? మోర్ గ్లాసీ మ్యామ్. ఓకే, యా. సో ఈ స్టోన్స్ అన్ని కూడా సేమ్ లైక్ మనకు సేమే. దాంట్లో మళ్ళీ ఒకసారి ఆ డైనింగ్ టేబుల్ చూద్దామా? దట్ లుక్స్ కలర్ కూడా డిఫరెన్స్ వచ్చింది కదా? yes ma'am. ఈ స్టోన్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది బ్రెజిలియన్ స్టోన్ మ్యామ్. బ్రెజిలియన్ మార్బుల్. ఓకే, ఇది యూనిక్ మార్బుల్ మ్యామ్. మార్బుల్ రెగ్యులర్ గా బయట దొరకదు మనకి ఇక్కడ. ఇట్స్ ఏ సింగిల్ పీస్. అవునండి, చాలా యూనిక్ మార్బుల్ అని చెప్పారు, చాలా యూనిక్ అనే ఉంది దీనిపైన డిజైన్ కూడా. అండ్ బేస్ ఈజ్ అవుట్ స్టాండింగ్ అండి. అసలు నేను ఎక్స్ప్లోర్ అయిన కొద్దీ ఇక్కడ ఉన్న బేస్ చాలా నాకు అట్రాక్టివ్ అనిపిస్తుంది. వీ హ్యావ్ మోర్ దెన్ 60 మోడల్స్ మ్యామ్. స్టెయిన్లెస్ స్టీల్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ వుడెన్ ఆప్షన్స్ ఉంటాయి. వుడెన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయా? ఓకే, అండ్ ఈ టేబుల్స్ కూడా అట్రాక్టివ్ అనిపిస్తున్నాయి మీ దగ్గర. yes ma'am. దిస్ టేబుల్స్ ఆర్ ఆల్ ఓకే. సో ఇప్పుడు మీరు నాకు చూపించాలి మరి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ బేస్ మ్యామ్. ఇది ఓకే, స్టెయిన్లెస్ స్టీల్ విత్ PVD కోటింగ్ ఫినిష్ అన్నమాట. కెన్ ఐ టచ్? yes ma'am, please. ఓ, చాలా బాగుంది. లగ్జరీ లావిష్నెస్. గోల్డ్ ఫినిషెస్ వస్తాయి, రోజ్ గోల్డ్ వస్తాయి, వుడెన్ ఫినిష్ వస్తాయి. ఆర్ గన్ బ్లాక్ బేస్ ఏముందిలే అంటే నేను అనుకున్నాను బేస్ ఏముందిలే అంతగా
అవసరమా మనకు? పైన మంచిగా ఉంటే చాలు టేబుల్స్ చూడడానికి అట్రాక్టివ్, ఫస్ట్ ఐ అట్టే పోతుంది కదా అనుకున్నా, కానీ బేస్ ప్లేస్ ఇంపార్టెంట్ కానీ very important. రోల్ అండి. నిజంగానే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మీ ఇంటీరియర్ థీమ్ తో పాటు కొంతమంది గోల్డ్ ఫినిష్ నచ్చుతుంది, రోజ్ గోల్డ్ నచ్చుతుంది, గన్ బ్లాక్ ఫినిష్ నచ్చుతుంది. ప్లీజ్ సీ దట్. yes yes అది గన్ బ్లాక్ ఫినిష్ మ్యామ్. ఓ మై గాడ్. దీనిలో కూడా జ్యువెల్ టోన్ ఉంటుంటాయి. ఓకే, అలా ఎనీ స్టోన్ విత్ ఎనీ బేస్ అనేది ఇంటీరియర్ చాయిసెస్ మ్యామ్. సో మనం ఎలాగైనా దీన్ని మ్యాచ్ చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో రఘు గారు 60+ డైనింగ్ టేబుల్స్ మేము చూసాము, స్టోన్ అండ్ ఆర్టిఫిషియల్ స్టోన్స్, దాంట్లో యూనిక్ కలెక్షన్స్ బేస్లో కూడా అసలు. సో ఇక్కడ బాగా అట్రాక్టివ్ అనిపించింది ప్రతి ఐటమే, అండ్ దాంట్లో బేస్ అయితే ఐ క్యాచీగా ఉంది. అసలు వద్దురా బాబు అంటే కూడా చూడాలనిపిస్తుంది. సో యూ హ్యావ్ ఆల్ ది బ్యూటిఫుల్ కలెక్షన్స్. బ్యూటిఫుల్ ఈజ్ ఎ స్మాల్ వర్డ్ ఐ ఫీల్, బికాజ్ ఇప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేస్తున్నారు. ఆ ట్రెండ్కి తగ్గట్టు కంఫర్ట్ లెవెల్స్ అన్నీ ఉన్నాయి, ఇంకొకటేంటి రెండేంటి. సో మీరు చక్కగా దగ్గరుండి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అది నాకు చాలా నచ్చింది. థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఇవాల్టి గృహజ్యోతిలో కంప్లీట్లీ ఫ్రమ్ ద బిగినింగ్ టు నౌ నేనైతే ఎనర్జెటిక్గా, అంటే ఇక్కడున్న ఫీచర్స్ కావచ్చు, ఇక్కడున్న లగ్జరీ కంఫర్ట్ లెవెల్స్, ఆ ఫర్నిచర్ విషయానికి వస్తే ప్రతిదీ యూనిక్ అనిపించింది. అంటే ఆటోమేటిక్గా ఐ ఫెల్ లైక్ వెరీ యాక్టివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టు నో మోర్ అబౌట్ ద ఫర్నిచర్ అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఐ హోప్ మీరు కూడా ఈ ఎపిసోడ్లో ప్రతి ఒక్క ఫర్నిచర్ని చూడడం కానీ, అంటే ఎక్స్ప్లోర్ అవ్వడం చూసి ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో వచ్చేస్తాను మీ ముందుకి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ లైక్ సైనింగ్ ఆఫ్. బాయ్.